హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చేసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా. ఇంకా ఇవాళ రెసిపీ ఏంటో తెలుసుకుందామా మరి? అదే అండి బొంబాయి చట్నీ. ఇది చాలా ఫేమస్ అండి. హోమ్స్‌లో, హోటల్స్‌లో బాగా చేసుకుంటారు. ఇప్పుడు పల్లి చట్నీయే కాకుండా ఇలా ఈ స్టైల్‌లో బొంబాయి చట్నీని చేస్తే పల్లి చట్నీ కన్నా అమృతంగా ఉంటుందండి ఇది. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా ఇంకా? ముందుగా ఒక బౌల్‌లో నేను చూపిస్తున్నట్టుగా ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. దానిలో తగినంత వాటర్ పోసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి మొత్తం. చూసారుగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అది పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో 3 ఆర్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 రెడ్ చిల్లీని పీసెస్‌గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ నేనిక్కడ ఒక పెద్ద ఆనియన్‌ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత స్పైసీకి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్‌ని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు వేసుకోవాలి. అది కూడా మిక్స్ చేసుకోవాలి మొత్తం. నేనొక చిన్న టొమాటోని తీసుకొని అవి కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది వేసుకుంటే టేస్ట్ ఇంకో లెవెల్‌కి వెళ్తుందండి. సో, వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత వెల్లుల్లిని పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. కానీ వేస్తే బావుంటుంది. అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ఏ కప్‌తో అయితే పిండిని తీసుకున్నామో సేమ్ కప్‌తో వాటర్‌ని 4 కప్స్ వేసుకోవాలి. తగినంత సాల్ట్‌ని వేసుకోవాలి. వాటర్ అన్నీ బాగా తెల్లాలి. వాటర్ ఫుల్‌గా బాయిల్ అయ్యాక మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మిక్చర్‌ని స్లోగా వేసుకుంటూ తిప్పుకోవాలి అంతా. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయని రసం తీసుకొని వేసుకోవాలి. అప్పుడు పుల్ల పుల్లగా బావుంటుంది. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి ఈజీగా, సింపుల్‌గా హోమ్‌లోనే బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది దోసలోకైనా, ఇడ్లీలోకైనా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ట్రై చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.